అంత ఎనర్జీగా ఉన్నారు. సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది. అవును. మొత్తం చెప్పిన తర్వాత సో దీనికి సమ్ ప్రిపరేషన్ అంతా మీరు హోంవర్క్ చేశారు కాబట్టి సో ఆ ప్రిపరేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఎస్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అనుకున్నారా? అదర్వైజ్ అరే ఇప్పుడు ఇంత ప్రిపరేషన్ నేను చెయ్యాలా అని డౌట్ వచ్చిందా? In fact, one of the best things that happened with this project was అండ్ అదొక జెన్యూన్ డౌట్. ఇక్కడ ఈ సినిమాలో తీసుకున్నప్పుడు ఆర్టిస్టులకి ఈ హైట్ ఉండాలి లేకపోతే ఈ వెయిట్ ఉండాలని ఏమన్నా ఉందా రూల్? ఇస్ దేర్ ఎనీ ఒక ఎన్ఐ ఆఫీసర్ కి సెలెక్ట్ చేసినప్పుడు కనీసం ఒక ఇది ఉంటది కదా. అలీ గారు సో ఈ క్యారెక్టర్ లో మీకు ఏదైనా రియాలిటీకి అసలు మీకు సంబంధం లేని పని ఏదైనా చేశారా? నేను గన్ పట్టుకుని ఎవరిని కాల్చాలంటే నేను రోజు చేసే పని అది. అండ్ బిగ్ బాస్ లో లైక్ మీ స్టేజ్ మీద నాగ్ సార్ ఇలా నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడైనా అది పాసిబిలిటీ ఉంటుందా లేదా లేకపోతే అది ఇప్పుడు ఉండొచ్చా అండ్ ఆఫ్టర్ దట్ ఉండొచ్చా? దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు నిజంగా నమ్మారా ఇంత త్వరగా ఒక ఆపర్చునిటీ వస్తుంది? నాకు సార్ నాకు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ నేను ఇస్తా అని చెప్పలేదు. బిగ్ బాస్ లో ఒక ఎపిసోడ్ లో నాకు సార్ ఒక షూ వేసుకొని వచ్చాను. నేను చూసి సార్ మీ షూ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ కాదు సార్ నాకు షూ కావాలి సార్, నువ్వు బయటకు వస్తావు కదా నీకు ఇస్తాను. ఫ్లోలో వర్క్ చేస్తున్నాం అయిపోయింది. ఒకరోజు నేను లొకేషన్లో ఉన్నాను, ప్యాకప్ అయిపోయింది. సడన్లీ నా సార్ వాళ్ళ బాడీ గార్డ్ వచ్చి సార్ మీకు వ్యాన్లో పిలుస్తున్నారు అన్నారు. షూ చూసారు బాగుంది, ఏ కంపెనీ ఏం తెలియదు నాకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ షూ గూగుల్ చేసి చూస్తే మనాలిలో ఇది జరుగుతుంది. కార్ పాసింగ్ ఉంది, కార్ రావాలి అటు నుంచి, కార్ రావాలి. ఆ కార్ స్పీడ్ లో వచ్చేసింది. కార్ చాలా స్పీడ్ గా వస్తుంది, కార్ కొంచెం స్లోగా రమ్మని చెప్పు అన్నారు. ఆయన అక్కడ నుంచి సార్ ఏ స్పీడ్ లో రమ్మంటారు అని అడిగారు. 30 or 40? 34 లో రమ్మంటారా? 34 సో మొత్తానికి నేను ఈరోజు ఇంటర్వ్యూకి వస్తే నాకు ఒక గన్ ఇచ్చారండి. ఫస్ట్ అర్థం కాలేదు గన్ ఎందుకు ఇచ్చారా అని. సో ఆ తర్వాత అర్థమైంది ఓకే April 2 వైల్డ్ డాగ్ సినిమా వస్తుంది కదా, దానికి ఇండికేషన్ గా ఎవరైనా మనం ఇంటర్వ్యూస్కి వస్తే ఎవరైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడమో లేకపోతే సమ్వాట్ ఏదైనా ప్రెట్టిగా ఇస్తారు. వీళ్ళు ఏంటో వైల్డ్ డాగ్ సినిమా చేసి మొత్తం వైల్డ్గా తయారయ్యారు. నాకు కూడా ఈ గన్నే ఇచ్చారు. సో ఎనీ హ్యావ్ సో ఈరోజు మనం వైల్డ్ డాగ్ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అలీ గారు అండ్ అలాగే ప్రకాష్ గారు అండ్ అలాగే మయాంక్ గారు. వాళ్ళతో మాట్లాడి వైల్డ్ డాగ్ సినిమా గురించి తెలుసుకుందాం. హియాదిగా హాయ్. హలో. సో ఏంటి సూపర్ ఫెంటాస్టిక్, ఏంటి అంత ఎనర్జీగా ఉన్నారు? సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది. అవును, ఎక్సైట్మెంట్ ఎనర్జీ అలాగే. రిలీజ్ కి దగ్గరకు వస్తే ఇంత ఎనర్జీగా ఉంటారని నాకు కాన్ఫిడెంట్ గా ఉంటే ఎనర్జీగా ఉంటాం. వా మొత్తానికి స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారండి ఇంటర్వ్యూకి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇలా ఉండాలిరా, ఇలానే అడుగుతారు, మనం ఇవే చెప్పాలి, ఇవి చెప్పకూడదు. అలా ఏం లేదు, లోపల ఏముంది అదే బయటకు వస్తుంది అంతే, ఆపేదే లేదు. అంతే. ఓకే సో ఫస్ట్ అలీ గారు, సో వైల్డ్ డాగ్ సినిమాలో అంటే ఫస్ట్ టైటిల్ లైక్ క్యాచీగా ఉంది కానీ దీనికి యాప్ట్ అయ్యి ఇంకొక 2 టైటిల్స్ ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? సమ్హౌ ఈ స్టోరీకి తగ్గట్టు ఇఫ్ మీకు ఛాన్స్ వస్తాయి. More two titles which can suit our movie. Apt for this movie story. पहले डिस्कस చేసుకోవచ్చు, స్క్రిప్ట్ రాసేసుకోవచ్చు. नहीं मैं बताऊं क्यों, क्योंकि और भी 2-3 there were 2-3 more titles we were considering. Okay. But nothing was looking apt. But it's okay, titles में रिवील చేస్తే వాళ్ళు మాకు thumbnail దొరికిపోద్ది. तो वो टाइटल्स मैं बताऊंगा नहीं आपको वो क्या था जो ఇది స్క్రిప్ట్ ప్రిపరేషన్ నేను డైరెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. No. Okay. You'll see the movie and you'll know why this నుంచి మాకు ఈ టైటిల్ నచ్చింది కాబట్టి. ఓకే దెన్ ఇప్పుడు మీకు పర్సనల్ ఛాన్స్ ఇస్తే వైల్డ్ డాగ్. अच्छा पर्सनल अगर पूछोगे तो वुल्फ पैक. ఏంటి మీరు నిజంగానే వైల్డ్ గా అయిపోయారా సినిమా చేసిన తర్వాత? వైల్డ్ గా నన్ను ఒక టెర్రరిస్ట్ మన ఇండియాకి వచ్చి మనం వాళ్ళని చంపేసి బాంబు పెట్టి అవన్నీ ఘోరాలు చేస్తే వైల్డ్ గా తయారవ్వక ఎలా ఉంటారు? మీరు ఎప్పుడైనా ఆర్మీకి వెళ్దాం అనుకున్నారండి? లేదు, ఆర్మీకి వెళ్ళాలనుకోలేదు కానీ మా మీద ఎవరైనా ఏమంటారు అది తప్పు చేసినా అవి సహించేది కాదని చెప్పి నేను నమ్ముతాను. అర్థమవుతుంది, మీరు సహించరు. మీరు వెళ్ళి ఎవడ్రా ఇక్కడ
సో అదే గివ్ ఇట్ బ్యాక్. ఓకే. సో ప్రకాష్ గారు, ఈ స్టోరీ మీకు మొత్తం చెప్పిన తర్వాత సో దీనికి సమ్ ప్రిపరేషన్ అంతా మీరు హోంవర్క్ చేశారు కాబట్టి సో ఆ ప్రిపరేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఎస్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అనుకున్నారా? అదర్వైజ్ అరే ఇప్పుడు ఇంత ప్రిపరేషన్ నేను చెయ్యాలా అని డౌట్ వచ్చిందా? In fact, one of the best things that happened with this project was we were asked to prepare, and that's my most favorite thing to do, to prepare for any film that I'm working on. And we were a part of a group of people where every single one of us was inclined towards making a great film. And apart from the fact that we are being honored to share the screen space with the legendary Nagarjun sir, also the fact that we were informed by the director that we are making this film which is based on a true story, and we are honoring the true heroes with this film, and it's about what they have done for our nation, and it's so mighty big of them that they don't even want to be credited for that. They don't even want a thank you from us. No, it's not they don't want, it's they that expect, we they can don't- we can never, by confidentially as per security reasons and confidentiality, they cannot reveal the name of no, who I get they that. were. I get that. What I was trying to say Sitting was behind the screen, if they are in case watching the movie, they will know we are talking about. true. And then what I was trying to say was the fact that what they do for our nation is not for any kind of validation from any one of us. Yeah. They do it because this is what they live for, and that's what we are trying to project through this film. And I feel immensely honored to be a part of a project like this. And we should celebrate this, like they are the real unsung heroes, like they are there, that's why we are here. Absolutely. ఓకే. అండ్ అదొక జెన్యున్ డౌట్. ఇక్కడ ఈ సినిమాలో తీసుకున్నప్పుడు ఆర్టిస్టులకి ఈ హైట్ ఉండాలి లేకపోతే ఈ వెయిట్ ఉండాలని ఏమన్నా ఉందా రూల్? ఇస్ దర్ ఎనీ? ఒక ఎన్ఐ ఆఫీసర్ కి సెలెక్ట్ చేసినప్పుడు కనీసం ఒక ఇది ఉంటది కదా, రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలని సబ్ బేసిక్ థింగ్స్ అయితే కొన్ని ఉన్నాయా? కొంచెం అంటే చూడగానే వీళ్ళ హైట్ అండ్ పర్సనాలిటీ అలా అనిపించాలి అని. Like everyone should look The part. like a part. Yeah. मतलब उसी के हिसाब से कास्टिंग हुई है, because casting if you see lot of fresh faces क्या मतलब ये lunch Fresh faces. It's fresh like a tongue faces हो twister. गया, lunch tongue twister हो गया. This post lunch చూసావా ఫ్రెష్ కూడా రావట్లేదు. అంటే అన్ని మీరు అనుకునేది కాదు. దీనిలో నాకు సంబంధం లేదు. అలీగారి చెప్పట్లేదు, ఆ ఫ్రెష్ ఫేస్ చెప్పడానికి మనసు చెప్పట్లేదు అండి. దీంతో నాకు కాదు. అంటే మీకు ఏమైనా తెలుసా ఆయన లవ్ స్టోరీస్ ఏమన్నా? ఈజ్ నాట్ అ ఫ్రెష్ ఫేస్. what are you saying? హీస్ టెల్లింగ్ అబౌట్ యువర్ సీక్రెట్స్. లవ్ స్టోరీస్ గురించి నాకు తెలియదు, కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు తొందరగా చేసి నేను వెళ్ళాలి చెప్పాడు. ఎక్కడికి వెళ్ళేవాడు మాకు తెలియదు. ఇప్పటికైనా యూ హ్యావ్ టు టెల్ నో, అదర్వైజ్ పీపుల్ ఏదేదో అనుకుంటారు. లేదు, Tell what? ఒకవేళ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంది అనుకో, అది ఎక్కడ ఏమంటది అని చెప్పి సైలెంట్ గా ఉన్నాడు. It's safe to say that while working in this film, Mayank was going places literally and figuratively. ఒకరోజు జూలీస్ అంటాడు, ఒకరోజు రిషిమేర్ అంటాడు. I think they know more than me. They know more than me. వాళ్ళు అదే అంటున్నారు, మాకే ఎక్కువ తెలుసు అని. ప్లేస్ తా బోల్. I don't know what to say. कुछ नहीं बोलना मेरे को. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ చేస్తే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అయ్యిద్దానా? I am single. నేను చెప్తుంది తప్పు. వాడు స్టాండప్ కామెడియన్, అక్కడ ప్లేస్ ఉంటది కదా, షూటింగ్ తర్వాత ప్లేస్ కి వెళ్ళాడు. బాగా కవర్ చేశారు. గుడ్ కవరింగ్ అని ఆయనే ఒప్పుకున్నారు చూసారా? ఇది హైలైట్. నో, అట్లీస్ట్ అది కాదండి అని కూడా నేను చెప్పట్లేదు. That's what we are supposed to do as the team Wild Dog. We are supposed to cover each other. That's what we are doing. అది మిషన్ లో ఉన్నా వెనక నుంచి కనబట్టుకుని కవర్ చేస్తుండాలి, ఇంటర్వ్యూలో ఉన్నా పక్క నుంచి కవర్ చేస్తుండాలి. చాలా మొత్తానికి అందుకే మీరు ముగ్గురు ఒక టీమ్ గా అయిపోయారు. On screen off. ఇప్పుడు అర్థమైంది సాల్మన్ గారు అందరికి ఎందుకు తీసుకున్నారు, ఆ టీం వర్క్ చూసి తీసుకున్నారు. ఫస్ట్ టైం కన్నా తర్వాత బాగా చూస్తుంటారు. టీమ్ వర్క్ అంటే ఇది కవరింగ్స్ చేసుకోవడం, సపోర్ట్ చేయడం, అంతే. ఓకే. సో అండ్ అలీ గారు, సో ఈ క్యారెక్టర్ లో మీకు ఏదైనా రియాలిటీకి అసలు మీకు సంబంధం లేని పని ఏదైనా చేశారా?
సమ్వాట్ ఇందులో షూట్ చేసేటప్పుడు మీరు పర్సనల్ గా అసలు ఈ హ్యాబిట్ నాకు సంబంధం లేనిది లేకపోతే ఈ వర్క్ నాకు సంబంధం లేనిది అవును, అనేది నేను గన్ను పట్టుకుని ఎవరిని కాల్చాలంటే నేను ఎవరు రోజు చేసే పని అది నాకు సంబంధం లేదే పని కదా. ఇలా పట్టుకొని కాలుస్తున్నాను, అక్కడ నుంచి టప్ వెళ్తుంది, బ్లడ్ ఇలా వస్తుంది అంటే అది నేను ఎప్పుడు చేయలేని పని. సో అదొక్కటే. ఓకే, అదొకటే కాదు, దట్ వాజ్ సంథింగ్. That was the crux of the film. ఇప్పుడు గన్ ఉంది, దీంట్లో రియల్ బుల్లెట్ వేసారు. రియల్ బుల్లెట్ అంటే అది సౌండ్ Blank bullets. బయటికి రాదు. ఇలా పెట్టి మనం ఇలా కాల్చిస్తే ఆ సౌండ్ వస్తుంది, ఆ ఎఫెక్ట్ వస్తుంది. రికాయిల్ ఆ ఐస్ మనం ఎంత ట్రై చేసినా ఖుల్తీచ్ని ఇలా అవుతుంది. దానికి క్లోజ్ షాట్ ఉంది, దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ అనిపిస్తుంది మాకు. అండ్ దే వాంటెడ్ దట్ రియల్ బుల్లెట్స్ విత్ రియల్ సౌండ్స్. దట్ వాస్ ఆల్సో టఫ్. So we practiced that before. We practice that. ఇంకా ఎంత ప్రాక్టీస్ విత్ సౌండ్ With bullets, with blank bullets. bullets. To understand ki how it recoils, what do you feel when you fire? ఆ జర్క్ వస్తుంది కదా, ఆ జర్క్. కానీ ఆ ట్రైనింగ్ తో ఇఫ్ మీకు రియల్ గా దొరికినా కూడా ఫైట్ చేసే క్యాపబిలిటీ వచ్చేస్తుందా? అవును. కేపబిలిటీ అయితే కొంచెం వస్తుంది, కానీ ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది అబ్బా మనం కూడా ఒక మిలిటరీలో జాయిన్ అయితే ఎంత బాగుంటుంది, ఎంత ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది అనిపించింది. ఏంటి అలా వెళ్ళడం అడవుల్లో, లేకపోతే ఆ గన్స్ తీసుకొని వెళ్ళడం మీకు అంత ఇంట్రెస్టింగ్ గా? కొన్ని రోజులకి బాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి. అవును. వాళ్ళు ఎలా ఉంటారు, ఫుడ్, స్టేయింగ్, ఫుడ్, Even the climate. ఆ క్లైమేట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. క్లైమేట్ తో బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ప్రకాష్ గారు. అది ఒకటే బాగా ఆయన రియాక్షన్ ఫస్ట్ క్లైమేట్. But the reason why I said it was when we were shooting in Manali. It was A month. And we were there for a month. I clearly remember there were days while we were shooting, the temperature was so fluctuating. One day it was about 2 degrees, the next day it would go down to -3. And we could never prepare for something like that. ఒకవైపు ఎండ ఉంటుంది, ఒకవైపు చలి పడుతుంది. Literally. And when we were there, we had to perform action sequences. We had to run, we had to jump, we had to flip. So while doing all that, we are doing preparations here. But once we are there in that kind of a cold weather, what we had not prepared for the fact that our body would get stiff again, because we had to keep warming ourselves up, keep stretching, ensure that there's no injury happening to anybody. And I'm very fortunate that we had some of the great skillful stunt directors like Shyamji, like David sir. He ensured that every action sequence was carried out extremely well without any kind of injuries to anyone. That's the first priority. ఒక్క ఇంజురీ కూడా లేదా? ఉంది. Small injuries would there, Small but injuries. nothing Manageable. major. Yeah. Major. అంటే చేయి ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది. Scratches కానీ. But in one scene, Nag sir got cut. Nag He sir got got 6 cut. stitches. Six He got stitches, yeah. here. సో మొత్తానికి అలా క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ షూట్ ని ఎంజాయ్ చేస్తూ. అన్నిట్లో మీకు రక్తం కనిపిస్తుంది కదా, Yeah. దాంట్లో కొంచెం రియల్ కూడా ఉంది. అంటే ఫేస్ మీద కాకుండా Some, చేతి మీద. somewhere, because when we used to take out our makeup, take off our makeup after the shoot, some portion is not going. Oh, this is a Yeah. real. This is a real one. So. చాలా ఉంది. ఓకే, మొత్తానికి దెబ్బలు కూడా తిన్నారనమాట. ఇలా చెప్పి ఇంటర్వ్యూస్ ని భయపెడుతున్నారండి. ఓకే, సో అండ్ బిగ్ బాస్ లో లైక్ మీ స్టేజ్ మీద నాగ్ సార్ ఇలా నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడైనా సమ్హౌ నో ఎవరైనా ఇన్బిల్ట్ నిజంగా ఫీల్ అయితే ఇస్తారు, ఇద్దామని అనుకుంటారు, బట్ చెప్పలేం అది పాసిబిలిటీ ఉంటుందా లేదా, లేకపోతే అది ఇప్పుడు ఉండొచ్చా అండ్ ఆఫ్టర్ దట్ ఉండొచ్చా, దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు నిజంగా నమ్మారా ఇంత త్వరగా ఒక ఆపర్చునిటీ వస్తుంది అని? నాకు సార్ నాకు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ నేను ఇస్తా అని చెప్పలేదు. బయటకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నీ కాల్ వస్తుంది అన్నారు. ఆ మాట చెప్పగానే అంటే 100% దేర్ ఇస్ అ కాల్ కమింగ్ అన్నారు. సో అక్కడ నాకు టోటల్ నమ్మకం ఉండే దేర్ ఇస్ సంథింగ్ అని. లేదంటే చెప్తారు కదా నేను చెప్తా ఫ్యూచర్లో మనం వర్క్ చేద్దాం, ఫ్యూచర్లో చూద్దాం అని, అలా చెప్పలేదు సార్. నీ నంబర్ very specific. మీ నంబర్ నాకు ఇవ్వు, నీ కాల్ వస్తుంది అన్నారు. సో 100% షక్, 100% యకీన్ ఉంది. Yakeen. ఓకే, 100% ఎస్ నాకు కాల్ వస్తుంది, వచ్చింది. తర్వాత అలా వచ్చేసారు. తర్వాత నాగ్ సార్ని ఫస్ట్ డే కలిసినప్పుడు ఏం చెప్పారు? లైక్ అట్లీస్ట్ మనం ఏదైనా థ్యాంక్ఫుల్గా ఏమైనా చెప్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ చెప్తాను, ఇంకేమంటారు. థ్యాంక్ఫుల్ గానే సమ్హౌ కొన్ని ఎమోషన్స్ షేర్ చేసుకుంటాం కదా.
Yeah, he shared so much emotions that Nag sir gifted him a pair of shoe. No, that was we promised. That was a promise. Yeah. मुझे promise చేశాను. But shoot में he gave you, no? Big Boss में. బిగ్ బాస్ లో ఒక ఎపిసోడ్ లో నాకు సార్ ఒక షూ వేసుకొని వచ్చాను. నేను చూసి సార్ మీ షూ బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ కాదు సార్ నాకు షూ కావాలి అన్న. అని అన్నారా? థ్యాంక్ యూ కాదు సార్ నాకు షూ కావాలి నచ్చింది అన్న. సరే నువ్వు బయటకు వస్తావు కదా నీకు ఇస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నాకు సార్తో వర్క్ చేసే అవకాశం కూడా దొరికింది. నాకు సార్ని కలుస్తున్నాను, ఆఫీస్లో కలిసాను, షూటింగ్ దగ్గర కలుస్తున్నా. పోయి ఏం అడగాలి సార్ గుర్తుందా మీరు ప్రామిస్ చేశారు నాకు షూ ఇస్తాను. నువ్వు నిజంగా నీళ్ళు అలానే అడగాల సార్? ప్రామిస్ చేశారు షూ ఇస్తానని. అదే నేను అడగలే సైలెంట్ ఉన్నాను, ఏం చెప్పలేదు, కంటిన్యూ అయిపోయింది. నాకు కూడా సరే అడిగాను అని నాకు గుర్తుంది, కానీ దాని తర్వాత నేను ఫ్లోలో వర్క్ చేస్తున్నాను అయిపోయింది. ఒకరోజు నేను లొకేషన్లో ఉన్నాను, ప్యాకప్ అయిపోయింది. సడన్లీ నా సార్ వాళ్ళ బాడీ గార్డ్ వచ్చి సార్ మీకు వ్యాన్లో పిలుస్తున్నారు అన్నారు. First day shoot, second day shoot. సెకండ్ డే నా సార్ వ్యాన్లో పిలుస్తున్నారు అన్నారు. నేను షాక్ అయిపోయాను, పిలుస్తున్నారు. నేను పరిగెత్తుకుంటే లోపలికి వెళ్ళాను. నాక్ చేసి సార్ కెన్ ఐ కమ్ ఇన్ అంటే యా కమ్ ఇన్ అన్నారు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అరే దిస్ ఇస్ ద షూస్, సారీ ఐ ఫర్గాట్ టు బ్రింగ్ యెస్టర్డే, ఇవాళ నేను తీసుకొచ్చాను నీకు గుర్తుంది, నీకు నేను ప్రామిస్ చేశాను కదా షూ ఇస్తానని అన్నారు. నేను టీవీకి ఇటు సైడ్ ఉన్నాను, సార్ స్టేజ్ మీద ఉన్నారు కదా. నేను షూ చూసినప్పుడు ఫస్ట్ నాకు షూ ఇచ్చారు, షూ తీసుకుని ఇలా చూస్తున్నాను నేను. ఇది అదేనా కాదానా? అదేనే ఏ ముందర పోయి అని చెప్పి చూసాను. చూసి మనకు ఉంటది కదా ఇంటికి షూ చూసాను బాగుంది, ఏ కంపెనీ ఏం తెలియదు నాకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ షూ గూగుల్ చేసి చూస్తే 80,000 షూస్. అది అమ్మ 80,000 షూస్ ఇచ్చారన్నాను. నాకు తెలియదు, ఏం తెలియదు. షూ నచ్చింది. And since that he's not wearing that, he kept it. ఒకసారి వేసుకుని ఇట్లనే ఉంది. మనకేంటి 20,000 రూపాయలు 15,000 షూ వేసుకున్నాం. సడన్ గా 80,000 షూస్ ఇస్తే కబోర్డ్ లో పెట్టేసారు. కబోర్డ్ లో పెట్టి ఎవరు వచ్చినా కూడా అది నాకు సార్ ఇచ్చిన షూస్ అని భద్రంగా అలా పెట్టేస్తారు. ఖరాబ్ అయిపోతుందని భయం. ఇంకా అందుకని ఇంకా వేయరా వాటిని? అంటే స్పెషల్ లొకేషన్ ఎలా అంటే కార్లోకి వెళ్ళి దిగి ఒక మ్యాట్ వాకింగ్ దాని తర్వాత వచ్చి పెట్టడం ఆ టైప్ లో వేసుకున్నాను రోడ్ మీద. లైక్ ఎలా అయితే మనం గోల్డ్ అండ్ క్యాష్ ని కీప్ చేస్తాము. కరెక్ట్. మన దగ్గర గోల్డ్ బంగారాలు ఉంటాయి ఇంట్లో, అన్ని వేసుకుని తిరుగుతారు, బయట కవర్లు వేసి పెడతారు. ట్రూ. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా అడిగితే ఏమిటండి అని అంటారు. సో ఇప్పుడు ఒక చిన్న టాస్క్, ఇట్స్ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ టాస్క్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మయాంక్ గారు 1 minute టైం చాలా సీరియస్ గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని నవ్వించాలి మీరు. సో ఇట్స్ వెరీ ఈజీ. 1 minute ఇట్స్ టైం. వెరీ సీరియస్ యాక్చువల్లీ. జస్ట్ ట్రై నో. ट्राई చేయడం ఏంటి? నేను ఏంటి ట్రై చేయమనకూడదు. जानबूझ के और एक्टिंग कर रहा है सीरियस होने का कि ताकि मेरे को हंसी ना आए करके. ये देखो ఇంకా స్టార్ట్ చేయలేదు. అయిపోయారా? సో స్టార్ట్ చేసేసారా ఆల్రెడీ? ఇప్పుడు స్టార్ట్ యాక్చువల్లీ. ఓకే 3 2 1 గో. యా तुम ऐसे प्रेशर डालोगे तो फिर से कहाँ से होगा? ट्रेनिंग में क्या होता था कि भाई ऐसे सीरियसली फक यार तो एकदम ही सीरियस हो गया, तूने एकदम प्रेशर में दे दिया. जनरली मैं इतना ऐसे डरता नहीं, पता है, पर ऐसे ही लोग इतना सीरियस हो गए ना तो मेरे को इतना डर लग रहा है कि अली के बारे में क्या बोलना. अली नहीं खरा नहीं वो सब तो मैं बोल ही नहीं रहा हूँ. उसका एकदम उल्टा है वो. शुरू में जब अली आया ना तो हम लोग को लगता था कि अली आया पहली बार ट्रेनिंग में, हम लोग अली आ रहा है सब साइड में हो जाओ बैठो, उसको खाने के लिए लगाओ, उसको ट्रेनिंग के लिए लगाओ, सब उधर बैठते थे. इसकी देखो कैसे देख रहा है वो, मेरे को उसी में डर लग रहा है. ऐसे तू हंसाएगा रे यार, तू నవ్వేశారు. యా ఫైనల్లీ ఈజీ టాస్క్. నేనైతే ఈజీగా నవ్వేశారు ఫస్ట్. అసలు అలీ గారితో మాట్లాడుతుంటారు. I have always laughed at Ali's jokes. Not just the first time. Since the first time I met him, I really like his sense of humor. నాది ఏం లేదు, హ్యూమర్ ఉంది, సెన్స్ ఉండదు. ఆ కారణం కోసమే. ఓకే. అండ్ మీకు లైక్ అషియోర్ గారిలో మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏమనిపించింది? ఆ పేరు గుర్తు చెప్పండి. అశిషోర్ గారు. అశిషోర్ కాదు. ఫస్ట్ టైం యు సెడ్ ఇట్ కరెక్ట్లీ.
ఫస్ట్ టైం సెట్ గ్యారెంటీ సెకండ్ టైం అడిగినప్పుడు కాదు మాకు కూడా ఆ పేరు పలకదు కాబట్టి డైరెక్ట్ సోలమన్ అంటాం. Look and read. Yeah, but Right there. Ahishore garu. There you go. Ahishore So, Solomon. yeah, కొన్ని సార్లు అప్పుడు ఇనిషియల్ లో అది కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది, అందుకే డైరెక్ట్ Solomon. రిస్క్ లేని పని అది. యా, ఎక్కడున్నా పలుకుతారు. మనకు కావాల్సింది ఏంటి అదే. ఓకే, సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సల్మాన్ సార్ చూసి కొడుతుంది. So yeah, you were asking something. హీ ఈస్ వెరీ జ్యువెల్. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సోలమన్ గారు. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. I think the biggest strength he has is like he's very clear about what he wants. Very specific. This scene I want only this much, and I think he's the best. He has the best sense of humor in our set. Even though when he's shouting at us or getting angry on us, we used to laugh because वो इतना funny line कुछ बोल देते थे. He's got this best- ఏ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు అయితే ఈ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు చెప్పలేదు. We'll tell them about the incident what used to happen during the ट्रेनिंग and reading Tell us one incident. अरे उसमें इवन एक शूट में आई जस्ट हैव टू लाई डाउन ऐसे मतलब बॉम्ब ब्लास्ट हो गया एंड आई एम लाइक बेहोश ऐसे करके बैठा हूँ Unconscious. तो अनकॉन्शियस टाइप का हूँ. तो मेरे को बोले ओके वी आर टेकिंग, तो ही इज लाइक ही शाउटिंग ये क्या तुम पेशेंट की तरह पड़ा है क्या, ग्लूकोज चढ़ाऊं मैं वहां आके तुमको, हाँ अनकॉन्शियसली हो ना तुम, पेशेंट की तरह पड़ गया कि 2 कंपाउंडर आएगा बैठा के ले जाएगा खून चढ़ाएगा. बोला सर समझ गया आपको क्या बोलना था. సార్ మాకు హిందీలోనే మాట్లాడేవారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక నా డైలాగ్ వచ్చి మీరు డైలాగ్ అయిపోయింది పర్ఫార్మెన్స్ నువ్వు ఎలా చెప్తావు చెప్పు, ఓకే అయిపోయింది, ఓకే గుడ్ అలీ సార్ बैठो जज्बाती बैठो. इसको जज्बाती आदमी बोलते थे. तुम सुनने से पहले परफॉर्म करना चालू कर देता है, तुम सुनो पहले. తర్వాత పర్ఫార్మ్ చెప్పండి. सर अली बोलते थे सर हाँ तुम्हारा डायलॉग. अरे बाबू कुर्चो सुनो एक बार. అంటే సార్ నోట్లోకి వెళ్ళి బూతులు ఉంటుంది కదా, అది కూడా మాకు మంచిగా అనిపించేది. బూతులు కూడా మంచిగా అనిపిస్తాయన్న వాళ్ళని మాత్రం మిమ్మల్ని చూసాను నేను. దాని తర్వాత తిడుతారు, 5 నిమిషాల తర్వాత ఆయనకు అదే గుర్తొస్తుంది, దాని మీద ఆయన అవుతారు. తిట్టడం కూడా మీకు ఫన్నే. సోలమన్ గారు తిడితే అదే పనులాగా ఉంటుంది. And for me personally, when we used to rehearse, there is this particular trait that Solomon sir does. So when he's listening to you, when you're saying your lines, so he's trying to feel if you're really feeling it and saying it. So the way he listens is, he'll never look at you. He'll close his eyes and go, eh? And he'll react. So it just makes you nervous initially. And when it took us some time for us to understand, oh, that's how he's listening. ఓకే, So the next time when he's closing his eyes, we're like, Ammaya. వింటున్నా. And just So that means even though మనాలిలో ఇది జరుగుతుంది, కార్ పాసింగ్ ఉంది, కార్ రావాలి అటు నుంచి, కార్ రావాలి, ఆ కార్ స్పీడ్లో వచ్చేసింది. కార్ స్పీడ్లో వస్తే సార్ మైక్లో చెప్పారు, అరే వన్ మోర్ ఏ కార్ చాలా స్పీడ్గా వస్తుంది, కార్ కొంచెం స్లోగా రమ్మని చెప్పు అన్నారు. ఆయన అక్కడి నుంచి సార్ 30 స్పీడ్లో సార్ ఏ స్పీడ్లో రమ్మంటారు అని అడిగారు. 30 or 40 34లో రమ్మంటారా, 34 వస్తున్నాడు, స్లోగా రమ్మని, స్లోగా రమ్మని. సార్ ఓకే సార్ ఏ స్పీడ్ లో రమ్మంటారు, 34లో రమ్మంటారా, వస్తారా, స్లోగా రమ్మని చాలు. तो ऐसा उनका सेंस ऑफ ह्यूमर है एकदम, प्रेजेंस ऑफ and he's not saying as if he's joking, he's like actually seriously 34 में he's very serious when he says it. సీరియస్ చెప్పేసిన తర్వాత ఇలా నవ్వి, బాగా अरे बाप रे. బాబాయ్. ఓకే, చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో మరి వెరీ 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 కూల్ పర్సన్. అంటే నో కన్ఫ్యూజన్స్, మైండ్ లో అంతా తెలుసు ఆయనకి, ఏం కావాలి ఎలా తీయాలి అన్నీ తెలుసు. फिल्म पूरी चल रही दिमाग में, पूरी फिल्म क्लियर है यहाँ पे. నేను చెప్పింది కరెక్ట్ అదే ఉంటుంది. ఆ మాడ్యులేషన్ చెవులకి వెళ్ళి వింటూ 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 కాబోలు మాట. సో ఏదైనా ఒక విషయానికి భయపడతారా సార్కి? సమ్ ఏదైనా ఒక పర్టికులర్ థింగ్, అంటే ఇది ఇలా చెప్తేను లేకపోతే మేము ఇది అంతా మజాక్ చేస్తున్నాం కానీ రియల్ గా భయపడతాం మేము లోపల. डर क्या लगता है कि he catches you. अगर
if you're lying or if you're like faking it, he catches instantaneously and he is very vocal about it. Hey, क्या तुम ये पागल टाइप का ओवर एक्टिंग क्यों कर रहा है करके, तुमको मैं बताया कुछ और तुम कर कुछ और, sorry sir. So you cannot lie in front of him. He catches very And it's quickly. very good for an actor because Yeah. then every moment that you have is a very honest moment and you're actually feeling it. So that works fantastically for the film. तो फेक मूवमेंट तुरंत आइस ब्रेक कर देते हैं सर वो, मतलब हो गया फसाड पूरा गया, अभी क्या करना है ये बताओ. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు భయం వేసేది, ప్రతి ఇన్సిడెంట్ ఆయన తిట్టినప్పుడు భయం వేసేది. తర్వాత అవన్నీ చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం. ఆ సిచ్యువేషన్ లో అయితే భయం వేసేది. उसमें तो डर लगता है. And having said that, the training part that we had, the script reading session we had, this used to happen. When we went on floor, he had so much of faith in all of us. There were numerous times when he would ask us, so this is the scene, this is where you guys are standing, so what would you do? And he would ask suggestions from us, and that shows a lot of faith that he has in us. So he would give us that amount of liberty as well. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు నువ్వు రియల్ ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు నీ మైండ్లో ఏమొస్తుంది, యూస్ టు టెల్ కరెక్ట్ ఓకే అని చెప్పి, యూస్ టు టేక్ ఇన్పుట్స్ ఆల్సో లైక్ దట్. Okay, Very so inclusive Very person, inclusive, very yeah. inclusive director. What we sat here and we did for 20 days was not అది స్క్రిప్ట్లో ఉంది, అదే మీరు నేర్చుకోవాలి, అదే మాకు చెప్పాలి, అదే మీరు డైలాగ్ చెప్పాలి అన్నట్టు కాకుండా సిట్యువేషన్స్ మాట్లాడుకున్నాం. ఈ సిట్యువేషన్ ఉంది, ఈ సిట్యువేషన్లో ఎలా చేస్తే బాగుంటుంది, ఈ సిట్యువేషన్లో ఒకవేళ నువ్వు ఉంటే ఇప్పుడు ఈ సిట్యువేషన్లో ఏం చేస్తావు, టు మేక్ ఇట్ రియలిస్టిక్. సో చూసారు కదండి, ఏప్రిల్ 2న మీ నియర్ బై థియేటర్స్లో వైల్డ్ డాగ్ సినిమా తప్పకుండా వాచ్ చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి ఇండియా లిమిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. ఎండింగ్ ఒక్కటే మార్చండి. Namaste people, what's up? This is Alekia Harika. For more videos, do subscribe to IG Telugu. Hi, this is Sudha Chandran. Like, share and subscribe IG Telugu. Hi, నేను మిలాసియా. లేటెస్ట్ అప్డేట్స్, మూవీ న్యూస్, మూవీ గాసిప్స్, మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu.